ఆహా శంకర్గా ఏం వంట వండినవరా ఈ అక్క ఒక్క పెరుగు ప్యాకెట్ పోయి తెచ్చుకొని తింటే స్వర్గమే ఏవో తొండకపోతేంది. నేను కూర వండినా నాది నేను తింటా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నాది నేను తింటా నేను కూర వండినా. శంకర్గా ఏంటో హుషారు ఉడుకుతావు? ఎట్టేం లేదురా, నేను కూర వండినా వాళ్ళకు పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడానికి పోతాను రా. నాటుకోడి కూరరా నీ అక్క ఊకే మంది కొంపలలో తినుడా మీ బతుకు. నా పెళ్ళానికి నేను పెడతలేను, మీకేం పెడతా ఇయ్యపో. నేను ఇక పెళ్ళానికి ఇచ్చేది ఇచ్చిండయా, ఇప్పుడు ఇస్తా నువ్వు. అసలు ఇచ్చేది ఇచ్చండి వరకు ఇట్లుండు, నీకెందుకు ఇట్లుండు? అరే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు అనుకో అసలు మర్యాద దక్కరా మీకు. ఈ దేనికైనా టైం వస్తుందిరా, నా పని నేను చేస్తారా. అది ఎప్పుడొస్తావు నాకు తెలుస్తారా, అది ఎప్పుడొస్తావు నాకు తెలుస్తారా. అరే మేము ఉన్న మాట అంటావు మళ్ళా అంటావు, ఏం చెప్తావురా? నన్ను ఎన్ని మాటలు అంటారా, మిమ్మల్ని తీసి పెట్టావు. నేను నా పని ఏంది, నా పనితనం ఏంది అన్ని చూపిస్తావు. ఈ పెరిగేత తెచ్చుకుంటా పోయి, ఈ పెరిగేత తెచ్చుకుంటా పోయి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అబ్బర బిడ్డ నా పిల్లని కక్కుకుంటాంది. నీ అక్క నేను చేసిన వానికి పలిసే నక్కింది, నేను చేసిన వానికి పలిసే నక్కింది. ఈ శంకర్ అంటే ఏందో ఆ రావణ్ గానికి ఆ దీపక్ గానికి చూపిస్తా. ఊరంతా చెప్పాలి. నడువురా నడువురే, మీరు నన్ను తక్కువ అంతా చేశారు కదా, నడువురే. అది ఎక్కడికి గురగురు ఇక్కపోతావు చెప్పకుండా? చూపిస్తా. ఏమో అంటివేరా దీపక్ రావణ్గా వీడు ఏమన్నాడు ఎరికేనా నన్ను? దేశ జనాభాలో నా పాత్ర లేదంటివి, ఇప్పుడు ఈ అక్క నేను ఏం చేసి ఎరికేనా? చెప్పింది అనుకో నీకు గజ గజ అనుకుతుంది. ఏమనుకుంటాను అసలు? ఏం చేసినావురా నువ్వు చెప్పకుండా మాకెట్ వెళ్తుంది? పొద్దుగాలే రాగచ్చినావా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఏం మాట్లాడుడేంది? ఇప్పటిదాకా నువ్వు అక్కినవానే గాదాని గురించే మాట్లాడతానే. ఆగో నేను నక్కుతే గీళ్ళని తీసుకొచ్చి గీ పంచాయతీ ఏంది ఇక్కడ? అవునరా కక్కుడేరా, ఇది బరాబర్ కక్కుడు, ఇది ఒట్టొట్టి కక్కుడు కాదురా, కడుపచ్చే కక్కుడురా. ఎవరా బాగా మాట్లాడుతారు కదా, ఇప్పుడు మాట్లాడుర్రా. నీ అంటే ఏదో సుషిరా, నీ అంటే ఏదో సుషిరా. ఈ కక్కుడు ఆ కక్కుడు అనుకుంటాడా ఓ మనిషి? ఏందే చూస్తావు, నీకేం తెలియదు. ఆగు పిల్లల్ని ఏమన్నారు ఇవాళ నా పరువు నిలబెట్టావు. నువ్వు ఆగే, నువ్వు ఆగే. అది కాదు, ఆగు నువ్వు. ఆగుడే లేదే, ఇక తగ్గేదేలే. ఏమనుకుంటానో ఏమరా నీ అక్క 10 ఏడలు కొత్తా ఊళ్ళో అందరికి బువ్వ పెడతా. ఇంకా 4 రోజులు అనుకో మా కొడుకో బిడ్డ వస్తాడు. నువ్వు ఆగానికి తెలియదు. ఏం చెప్పుడే ఉన్నదిరా, ఏం చెప్తాదిరా? అది మంచిగా కడుపైంది దానికి. ఓ మనిషి నువ్వనుకునేది కాదు ఇది. పొద్దుగాల నువ్వు వండిన కూరకి పేల్స్ కచ్చి కక్కిన నేను. అమ్మతోడు ఇది అది కాదంటుంది. ఇది అక్క ఏమై ఉంటుంది? నా పని బరాబరి చేసిన కదా, ఇప్పుడు ఇది కాకపోతే ఎట్లా? ఓ కొడుక వీళ్ళని తీసుకొచ్చిన, వీళ్ళ ముందు నా ఇజ్జత్ అంతా పోతుంది. ఫ్లాష్ బ్యాక్. ఆడదే పుట్టినందుకు బుద్ధాన్ని ఉండాలి. యాళ్ళు అవుతుంది ఇక లేచుడు తెలియదా? పొలం కాడి పోవాలి మొగుడు అని కొండి పెడదామన్న సోయి లేదు, సొక్కు లేదు. బర్రె లెక్క తినుడు, ఒకటే పండుడు. ఈ అక్క దీన్ని ఇదిగా తీయాలని. నీ కళ్ళేమన్నా కాకులు ఓడిచినా గద్దలు ఓడిచినాయా? నాకు జ్వరం వచ్చింది కనిపిస్తలేదా నీకు? ఆయన ఏం తక్కువ దున్నపోతు లెక్క తినబడుతుంది కావడుతుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు అయినా పండుకొని నన్ను. అబ్బా ఏం మాల పని చేస్తానో రోజు నాకు అర్థమైతలేదు. ఈ వాకి నుడిచినందుకే నీకు బాగా శాతం ఎత్తలేదా? మొగుడు కన్నప్పుడు వండి పెట్టవా? ఏవో శాతం ఎత్తలేదని అప్పగించుకొని పండుకున్నావు. నీ అక్క చంపుతా లేవు. నువ్వు పొద్దంతా పని కాని పోయి తాగొచ్చి పంటే నిన్ను ఎవడేమన్నా అన్నాడా? నాకు జ్వరం వచ్చి పండుకుంటే నీ కళ్ళు కుడతానే. నీ కళ్ళల్లో కొరప్పుడు పోయ్యా.
అగో చెయ్యాలే మొగుడు అన్నప్పుడు తాగచ్చి అంటాడు. పిల్లలు ఏం చేస్తావు ఇంటికాడ పని చేయకుండా బరాబరి చేయాలి. పిల్లలు అంటేనే ఇంటి పని మనిషే. ఏంది పని మనిషా? నా అయ్య నీకు లచ్చలు లచ్చలు ఇచ్చింది నీ ఇంటి పని మనిషిని చేయనీక? నువ్వు పని మనిషిరా? నీ అబ్బ పని మనిషి, నీ చెల్లె పని మనిషి, నీ అక్క పని మనిషి. నీ అబ్బ పని మనిషి, నీ చెల్లె పని మనిషి, నీ అక్క పని మనిషి. నేను కాదు, నీ ఇంటి యజమాని. నీ అక్క తలకాయ తీసి బండలు చంపుతా. నన్ను అన్నది కాక నా ఇంట్లో కూడా అంటాను. అనే నీ అక్క ఏమనుకుంటానో ఇరుకబడక చంపుతా. మరి నన్ను అన్నప్పుడు ఎటు పోయిందిరా? నీ ముఖం ముక్కలలో పోయిందా? ముక్కలలో పోయిందా? అమ్మని అమ్మ మొగుడు నన్ను ఇంత మర్యాద కూడా లేదు అని నీకు. ఇయ్యాల కనుక నువ్వు నాకు కొండి పెట్టకపోవాలి బిడ్డ. నిన్ను నీ జుట్టుతోనే ఊరే చంపుతానే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక 365 రోజులు అండి పెడితేనే ఉంటా నీకు. ఆ గ్రామ పంచాయతీలైనా ఒక రోజు సెలవు ఇస్తారు కానీ నా జీవితంలో ఒక్క రోజు సెలవు లేదు. ఎప్పటికి అండి పెట్టుకుంటూనే ఉంటా నీకు. ఇక అయినా నీకు నేను సెలవు ఎందుకు ఇస్తానే? నువ్వేమన్నా ఇంటికి జీతం అనుకున్నావానే? నువ్వు అంటే కదా యజమాని అని. యజమాని అన్నప్పుడు చెయ్యాలే. నువ్వు సెలవు తీసుకోవద్దు. పోయి చెయ్యిపో పని. నేను చెయ్యను బంగారం. నీకు శాతం అయితే నువ్వు చేసుకో, లేకపోతే మూసుకో. ఎందుకు ఉండవే నువ్వు? పిల్లవాళ్ళంగా మొగుడికి సేవ చేసుకోవాలి. ఇవాళ కనుక నువ్వు ఉండవేను అనుకో, ఎంల రాజన్న మీద ఒట్టే చెప్తానే బుట్రా కడ నేను బలిస్తా. నీ అక్క నేను అంటనే ఏం చేసుకుంటా చేసుకో. నామ్ నరుకుతావు నేను. అమ్మతోడే ఇది గచ్చల గుర్రం మీదకి వచ్చినట్టు వస్తాను కదా. నీ అక్క ఎందుకైనా మంచిది. మనంట మనమే వేసుకుందాం ఒక్కరోజు. ఇది వేసేసినా చేస్తుంది. మొగుడు వీడు ఏమంటాడు? నేను తింటాను. ఓ మనిషి, నువ్వనుకునేది కాదు ఇది. పొద్దుగాల నువ్వు వండిన కూరకి పేల్స్ కచ్చి కక్కిన నేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?